అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఈ 2026వ సంవత్సరంలో నాగుల పంచమి ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పంచమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, నాగదేవతకు పుట్టలో పాలు ఏ సమయంలో పోయాలి, అలాగే పూజ ఏ సమయంలో చేయాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళటానికి ముందుగా మన ఛానల్ని కనుక కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో శ్రావణ మాసానికి సంబంధించిన చాలా రకాల వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి. ఇవన్నీ మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. ఒకసారి మన ఛానల్ అయితే విజిట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందువులు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని నాగపంచమి లేదా నాగుల పంచమిగా జరుపుకుంటారు. పురాణంలో నాగుల పంచమి విశిష్టతను సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్టుగా పురాణాల్లో చెప్పబడింది. ఈ పంచమి రోజున నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారాన్ని తీసుకుంటారు. నాగుల పంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలనేవి ఉండవు. పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేసిన వారికి ఇంద్రియాల వల్ల కలిగే ఏర్పడే రోగాలు ఏవి కూడా బాధించవు. సంతానం లేని దంపతులు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కలిగి కార్యసిద్ధి కలుగుతుంది. కాలసర్పదోషాలు నాగదోషాలు అనేవి తొలగిపోతాయి. సాక్షాత్తు ఆ పరమశివుడే నాగుల పంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్టుగా స్కందపురాణం అనేది చెప్తుంది. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగుని పూజించడం హిందువుల ఆచారము. నాగపంచమి రోజున నాగప్రతిమకు పంచామృతము, జాజి, సంపెంగ, గన్నేరు వంటి పుష్పాలతో అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పాయసము నివేదించాలని సాక్షాత్తు ఆ పరమశివుడే పార్వతీదేవికి వివరించినట్టుగా స్కందపురాణం అనేది చెప్తుంది. నాగుల చవితి రోజు లాగానే నాగుల పంచమి రోజు కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. సర్ప పూజతో సంతాన ప్రాప్తి, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. నాగుల పంచమి రోజున శ్రీకాళహస్తీశ్వరునికి అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి రాహుకేతు కాలసర్ప దోషాలు తొలగిపోతాయి. నాగుల పంచమి రోజున అనంత పద్మనాభ స్వామికి అభిషేకము, అలంకారము చేయించిన వారికి బాధలు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందులు సమసిపోతాయి. యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయ మర్దనం చేసిన రోజునే నాగపంచమిగాను గరుడ పంచమిగాను జరుపుకుంటారని పురాణాల్లో చెప్పబడింది. నాగపంచమి రోజున పుట్టకు పూజలు చేసి పాలు పోస్తారు. నాగదేవతలకు నీరు, పాలు, పసుపు, కుంకుమలతో అభిషేకం చేస్తారు. పసుపు రంగు దారాలను చేతికి కట్టుకుంటారు. కొంతమంది నాగదేవత బొమ్మలను కూడా తయారు చేసి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ రోజున మట్టి తవ్వటము, చెట్లను నరకటం చేయకూడదని పెద్దలు సూచించారు. ఇంతటి విశిష్టత కలిగిన నాగుల పంచమి 2026వ సంవత్సరంలో స్వస్తి శ్రీ శ్రీ చాంద్రమాన విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం నాగుల పంచమి తేదీ ఆగస్టు 17, 2026వ సంవత్సరం సోమవారం రోజు వచ్చిందండి. ఈరోజు తిథి వచ్చేసి శ్రావణ శుక్ల పంచమి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 4:52 ప్రారంభమవుతుందండి. తర్వాత ఆగస్టు 17వ తారీఖు సాయంత్రం 5 గంటలకైతే ఈ పంచమి తిథి అనేది ముగుస్తుందండి. ఈరోజు నక్షత్రము చిత్తా నక్షత్రము 17వ తారీఖు ఆగస్టు తెల్లవారుజామున 3:50 నుంచి 18వ తారీఖు ఆగస్టు తెల్లవారుజామున 4:58 వరకు అయితే చిత్తా నక్షత్రం ఉంటుందండి. ఈ నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోయటానికి, నాగదేవతకు పూజ చేయటానికి శుభ సమయాలు ఏమిటంటే ఆగస్టు 17వ తేదీ ఉదయం సూర్యోదయం తర్వాత 5:52 నుంచి 7:27 మధ్య అయితే మంచి ముహూర్తం ఉందండి. ఆ తర్వాత ఉదయం 9:02 నుంచి 10:36 వరకు అయితే మంచి ముహూర్తం ఉంది. ఉదయం పూట వీలు కాని వాళ్ళు మధ్యాహ్నం టైంలో 12:11 నుంచి 12:37 వరకు అయితే మనం పుట్టలో పాలు పోయటానికి మంచి ముహూర్తం అయితే ఉందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో నాగుల పంచమికి మనం పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఏమిటి, పుట్టలో పాలు పోయటానికి శుభ సమయాలు ఏమిటి అని మొత్తం పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియో ద్వారా తెలియజేశానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు నాగుల పంచమికి పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలియజేస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.